తెలివైన మేక. ఒక అడవికి అంచున చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక మేక ఉండేది. మిగిలిన మేకల కన్నా ఈ మేక చాలా తెలివిగా, చురుకుగా ఉండేది. అందుకే రైతు దానిని చాలా ఇష్టపడేవాడు. ఒకరోజు రైతు మేకను పచ్చి గడ్డి కోసం అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మంచి పచ్చికా మైదానంలో మేకను విడిచాడు. మేక ఆనందంగా గడ్డి తింటూ ఉండగా, రైతు ఇంకొంత దూరంలోకి వెళ్లి మరొక చోట గడ్డి కోయసాగాడు. అప్పుడే అక్కడికి ఒక పెద్ద నక్క వచ్చింది. నక్క కళ్లతో మేకను చూశాడు. తనకు ఆకలిగా ఉంది. మేకను చూస్తూనే నీళ్లు కారుతున్నాయి. అది మేకను కొరుక్కుని తినాలని అనుకుంది. నక్క దగ్గరకు వచ్చి ఇలా అన్నది. ఓ మేకా, నువ్వు ఎంత ముద్దుగా కనిపిస్తున్నావు. నీ పల్లకి వంటివి నా భోజనానికి బాగా సరిపోతుంది. నిన్ను తినాలని ఉంది. మేక కాస్త కంగారు పడింది. కాని వెంటనే తన తెలివితేటలు ప్రదర్శించింది. మేక నక్కను చూసి నవ్వుతూ ఇలా చెప్పింది. ఓ నక్కా, నువ్వు నన్ను తినాలనుకుంటే ముందు నాకు పాట పాడాలి. నా ఆత్మ సంతృప్తిగా వదిలిపోవాలంటే ఒక మంచి పాట వినాలి. నక్క ఆశ్చర్యపోయింది. కాని అది పాట పాడడం తెలియదు. అయినా తన ఆట వేసుకునే ముందు ఎందుకు పాట పాడకూడదు అని అనుకుంది. నక్క ముద్దగా మేక ముందు పాట పాడటం ప్రారంభించింది. అలా నక్క గంభీరంగా అరవడం మొదలుపెట్టింది. అది గట్టిగా అరవగానే అక్కడ దగ్గరే ఉన్న రైతు వినాడు. వెంటనే రైతు మడికత్తెతో వచ్చి నక్కను తరిమేశాడు. మేకను చూసి అర్థమైంది, ఇది మామూలు మేక కాదు, చాలా తెలివైన మేక. రైతు మేకను గట్టిగా ఆలింగనం చేశాడు. మూసివేత. ఈ కథలోని మేక మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. మానసిక బలంతో, చాకచక్యంతో ఏ బలమైన శత్రువు నుంచి అయినా తప్పించుకోవచ్చు. తెలివితేటలు ఉండాలే గాని విజయం సాధించవచ్చు. తెలివైన కాకి. ఒక పాఠపరచే కథ. ఒక వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. పచ్చిక ఎండిపోవడం వల్ల పక్షులు, జంతువులు తీవ్రంగా దాహంగా అనుభవిస్తున్నాయి. అలాంటి సమయానికే ఒక కాకి అటూ ఇటూ ఎగిరుతూ నీటి కోసం వెతుకుతూ ఉండేది. చాలా దూరం ఎగిరింది కాని ఎక్కడా నీటి జాడలేదు. చివరికి ఆ కాకికి నీరసమై పోవడంతో ఒక చెట్టు కింద దిగింది. ఆ చెట్టు కింద ఓ పాత మట్టి కుళాయి, గరాటం కనిపించింది. అందులో కొద్దిగా నీరు ఉంది. కాకి ఎంతో ఆనందించింది. కాని ఆ నీరు చాలా లోతుగా ఉండడంతో దానికి తాకలేదు. కాకి మొదట విసిగిపోయింది. కాని అది సాధారణ కాకి కాదు, చాలా తెలివైన కాకి. ఓ ఐడియా వచ్చింది. ఆ గరాటం చుట్టూ కొన్ని చిన్న రాళ్లు కనిపించాయి. కాకి వాటిని ఒక్కొక్కటిగా ఎత్తి గరాటంలో వేసింది. ఒక్కో రాయి వేసిన కొద్దీ నీటి మట్టం పైకి వచ్చింది. చివరికి నీరు అటుపైకి వచ్చి కాకి తాగగలిగే స్థాయికి చేరింది. కాకి తన దాహం తీర్చుకుంది. తర్వాత అది ఆలోచించింది, శ్రమతో పాటు తెలివితేటలు కలిగి ఉంటే ఎలాంటి సమస్యైనా పరిష్కరించవచ్చు. నీతి. తెలివితేటలతో ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. ఆవశ్యకతే ఆవిష్కరణకు తల్లి.